అంటే లాబియస్ట్ కేటగిరీలో లేకపోవడం వల్ల, అంటే ఓన్లీ లాయలిస్ట్ని నమ్ముకున్నందుకే, లాబియింగ్ కాకోకుండా లాయలిస్ట్ని నమ్ముకున్నందుకే మీకు చేటు తెచ్చింది. అంటే లాబియింగ్ చేసి ఉండింటే కనీసం సీఎం కాకపోయినా పీసీసీ అయినా అయ్యేవారు. అంటే ఇక్కడ తీసుకుంటే డిఎస్ గారితో సమకాలీకులు మీరు, డిఎస్ తర్వాత మీరే పీసీసీ కావాలి. ఆయన టూ టైమ్స్ పీసీసీ అయ్యారు. కానీ అంతటి రాజకీయ చైతన్యం, అంత సమకాలీకులైన సురేష్ రెడ్డి గారు కనీసం పీసీసీ కూడా కాలేకపోయారు. ఆ విధంగా ప్రయత్నించలేదు. కేవలం లాయల్టీని నమ్ముకున్నారు. నా లాయల్టీయే నాకు నిలబెడుతుంది, నాకు అదే వస్తుంది అనుకున్నారు. తప్పితే ఏఐసీసీ వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, లాబింగ్ చేయించడం కావచ్చు, ఢిల్లీకి వెళ్ళి మాట్లాడడం, ఇలాంటివన్నీ చేయలేకపోయారు. అందుకే ఆయనకు రాలేదంటుంటారు. ఎందుకు ఒక లాబింగ్ చేసే అవకాశం లేకపోయేలా, లేదంటే లాబింగ్ చేయడం మీకు ఇష్టం లేదా? ఒకటి, లాబింగ్ చేయడం నాకు ఇష్టం లేదు. రెండోది, పార్టీ పరంగా ఢిల్లీకి నేను బాగా సన్నిహితంగానే ఉంటాను. ఎందుకంటే ఢిల్లీలో ఏ ఇంపార్టెంట్ నిర్ణయం జరగాలన్నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఎవరితోనైనా మాట్లాడాలి ఇంపార్టెంట్ నాయకులు అన్నప్పుడు నాకు కూడా ఫోన్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ ఫోన్ ద్వారా నేను ఢిల్లీ వారితో సమీపంగానే ఉంటాను. చెప్పినట్టు అప్పుడప్పుడు సమయము, మన రాత, డెస్టినీ, ఇవన్నీ ఎన్నో కారణాలు ఉంటాయి. సో దాంట్లో నేను ఎక్కువ వెళ్ళకుండా ఫ్యూచర్గా ఏం చేయాలి, ఎలా బలపరచాలి, ఇంకేం చేయాలనే ఆలోచనలోనే ఉంటాయి. మీరు అన్నట్టు ఆపర్చునిటీ పోయినప్పుడు నాకే కాదు ఎవరికైనా బాధ ఉంటుంది. అయ్యో ఆ టైంలో నేను ఉంటే నాకు కూడా కొంచెం ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేసే అవకాశం ఉండేది కదా అని భావన ఉంటుంది. బట్ దాంతోనే మనము అయ్యో పోయాది అనే బాధపడేది కూడా ఉండటానికి ఇది సమయం కాదు. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ యూ టేక్ ఇట్ ఇన్ యువర్ స్ట్రైట్. మనలో తీసుకొని ముందుకెళ్దాం. ఇవాళ కాకుండా రేపు, రేపు కాకుండా ఇంకొక రోజు గుర్తింపు తప్పనిసరిగా వస్తుందనే నమ్మకం నాకుంది. అయితే ఈ లాయలిస్టులు, లాబీయిస్టు మధ్య రోల్ ఒకటి ప్లే చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒక ఆలోచన. అంటే పూర్తిగా లాబింగ్కే పరిమితం కాకుండా, పూర్తిగా లాయలిస్టులోనే పరిమితం కాకుండా, కొంచెం పార్టీ సేవ, కొంచెం వ్యక్తిగతంగా చెప్పుకునటం అనేది ఈ ప్రస్తుత రాజకీయ వాతావరణానికి అవసరం. అది ఎందుకంటే నోబడీ కమ్స్ అండ్ పిక్స్ యూ అప్. యూ హ్యావ్ టు బీ నోటిస్డ్. మేము నన్ను గుర్తించాలి, నేనున్నానని తెలపాలంటే పోయి అక్కడ నమస్తే చేస్తూ తెలపాలి, లేకుంటే ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ అన్న తెలపాలి. కార్యక్రమాలు చేస్తూ తెలపాలనే నమ్మేవారిలో నేను ఒక్కొని. సో దాంట్లో మీలో ఉన్న టాలెంటు, మీలో ఉన్న అనుభవాన్ని మీకు, పార్టీకి రెండు విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ లైన్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. హాయ్, దిస్ ఇస్ సురేష్ రెడ్డి, ఫార్మర్ స్పీకర్. Please watch my interview with Nagaraj Garu on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.